హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ సౌజీ సాంద్ర రుచులు అండ్ వ్లాగ్స్. టుడే మన ఛానల్‌లో మినీ చాక్లెట్ కేక్ అయితే చేస్తున్నాను. చాలా సింపుల్‌గా, టేస్టీగా చేసుకోవచ్చు ఇంట్లోనే. దీనికి కావాల్సిన పదార్థాలు కూడా చాలా సింపుల్‌గా ఇంట్లో ఉన్నవే వాటితోనే మనం చేసేసుకోవచ్చు. ముందుగా ఒక బౌల్‌లోకి ఒక కప్పు పాలైతే తీసుకోవాలి. అలాగే అరకప్పు షుగర్ తీసుకోవాలి. ఆయిల్ వచ్చేసి ఇంకొక అరకప్పు. ఇవి బాగా మిక్స్ చేసుకోవాలి 3. ఈ వీడియో క్లిప్ మిస్ అయింది. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి గోధుమ పిండి వచ్చేసి ఒక కప్పు తీసుకోవాలి. కోకో పౌడర్ వచ్చేసి 1/4 కప్ అయితే యాడ్ చేసేసుకోవాలన్నమాట. తర్వాత బేకింగ్ పౌడర్ వచ్చేసి 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. నేను లాస్ట్‌లో యాడ్ చేసి చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇది మిక్స్ చేస్తున్నాను అనమాట. ఎక్కడ ఉండలు లేకుండా నీట్‌గా మిక్స్ చేసుకోవాలి. అలా చేసుకుంటేనే మనకి కేక్స్ అన్నీ కూడా చాలా స్మూత్‌గా బావుంటాయి అనమాట. ఇప్పుడు ఇందులోకి నేను బేకింగ్ సోడా కూడా ఒక 1 టేబుల్ స్పూన్, ఫుల్ అవసరం లేదండి. 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఇందులోకి వెనిలా ఎసెన్స్ వచ్చేసి 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసేసుకోవాలి. ఇది కూడా ఇది యాడ్ చేసిన తర్వాత ఇంకొకసారి బాగా మిక్స్ చేయాలండి. ఇది ఈ ఈ బ్యాటర్‌ని కలపడంలోనే మనకి కేక్ టేస్ట్ అయితే బావుంటుందనమాట. చూసారు కదా! ఈ బ్యాటర్ అంతా కూడా బాగా మిక్స్ అయిపోయింది. దీనికి ముందుగా పాన్ అయితే తీసుకుందాం. ఇదొచ్చేసి అప్పే పాన్ అండి. ఈ పాన్‌లోనే నేనైతే కేక్స్ చేస్తున్నాను. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇది స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేయకుండానే ఈ బ్యాటర్‌ని అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి మినీ కేక్స్ రెడీ అవ్వడానికి. ఎందుకంటే స్టవ్ ఆన్ చేసి వేస్తే ఇది త్వరగా మాడిపోతదనమాట. ఇవంతా వేసేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసి సిమ్‌లో పెట్టి అప్పుడు మూత పెట్టాలనమాట. అప్పుడు మనకి కేకు ఈక్వల్‌గా ఉడుకుతుంది. అలాగే మాడకుండా వస్తాయన్నమాట. నేనైతే ఫస్ట్ అయితే హైలో పెట్టేసాను. దానివల్ల కొంచెం కలర్ చేంజ్ అయింది. తర్వాత నెక్స్ట్ టైమ్ వేసినప్పుడు నాకు చాలా బా వచ్చినాయన్నమాట. అందుకే నేను ముందుగా చెప్తున్నాను. ఎంత పర్ఫెక్ట్‌గా వంట చేసే వాళ్ళకైనా మిస్టేక్స్ అన్నది కామన్ కదా! అలాగే నేను అంత పర్ఫెక్ట్ వంటలు అనైతే చెప్పట్లేదు. కానీ వంటలు చేయడం అనేది నాకు ఇంట్రెస్టే అనమాట. నేను వండిన ఫుడ్ అందరూ నచ్చింది, ఇష్టంగా తింటున్నారు అంటే గనక నాకు ఆటోమేటిక్‌గా ఓపికొచ్చేస్తదనమాట వంటలు చేయడానికి. ఆ విధంగా నేను ఇంట్రెస్ట్‌గా వంటలు చేస్తాను. మనం ఎంత ప్రేమగా వంట చేస్తామో అంత టేస్టీగా వంటొస్తుంది. మీరు గమనించారో లేదో చాలా ఇష్టంగా, కూల్‌గా వంట చేయండి. చాలా బావుంటుంది. చూడండి మనకి ఈ పాన్ కేక్స్ అయితే రెడీ అయిపోయినాయి. అప్పే వేసాను కదా! ఇందులోకి మినీ చాక్లెట్ కేక్స్ అయితే రెడీ అయిపోయినాయనమాట. లోపల కూడా చక్కగా ఈక్వల్‌గా అయితే ఉడికిపోయిందనమాట. చూడండి ఎంత స్మూత్‌గా ఉన్నాయో. ఎప్పుడైనా పిల్లలు కేక్స్ కావాలనుకున్నప్పుడు ఇలా ఇంట్లో చేసి పెట్టండి. చాలా బావుంటుంది. ఓకేనా? ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద హైప్ అని ఉంటుంది కామెంట్స్ పక్కన. మీరు హైప్ చేశారనుకోండి నా ఛానల్ కొంచెం ముందుకెళ్తుంది. ప్లీజ్ హైప్ పాయింట్స్ అయితే ఇవ్వడం మర్చిపోవద్దు. కేక్ అయితే టేస్ట్ అయితే సూపర్ ఉందనమాట. లైక్ చేయడం మర్చిపోవద్దు. కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై.